ఈ నెల 11న జరిగినటువంటి ఢిల్లీలో ఆర్ కృష్ణన్న గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి బీసీల మీటింగ్కి పెద్ద ఎత్తున మీటింగ్ జరిగింది. దాంట్లో అదేవిధంగా ఈ నెల 12వ తారీఖు నాడు డాక్టర్ అరుణ్ బాబు గారి ఆధ్వర్యంలో ఏఐసిసి ముట్టడి చేయడం జరిగింది. దానికి వందలాది మంది పోలీసులు అడ్డుకున్నారు. అయినా మేము ముట్టడికి చేశాము. దాని ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేయడం జరిగింది. బీసీల పట్ల చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ పార్టీ గతంలో కామారెడ్డి డిక్లరేషన్లో 42% ఇస్తామని చెప్పేసి అసెంబ్లీలో బిల్ పెట్టేసి దాంట్లో ఎలాంటి పసాలేని బిల్లు, దాంట్లో ఎలాంటి శాంటిటీ లేదు. దాని ద్వారా మేము కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కూడా బీసీలకు అత్యధిక మెజార్టీతో అత్యధిక మంది బీసీలు కూడా గెలవడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు డాక్టర్ అరుణ్ బాబు గారి ఆధ్వర్యం లోపల రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు ముందుకు రావడం జరిగింది. 1995 బ్యాచ్కి చెందినటువంటి డాక్టర్ మల్లికార్జున్ గారి ఆధ్వర్యంలో 80 మంది డాక్టర్లు ఆ రోజు ఓ టెక్నికల్ ప్రాబ్లంతో ఓసీలకు సీట్లు కేటాయించారు. దానికి జీవోనే క్యాన్సిల్ చేసి ఆర్ కృష్ణన్న గారు 80 మంది విద్యార్థులకు బీసీలకు ఆ రోజు మళ్ళీ ఎంబీబీఎస్ సీట్లు కేటాయించడం జరిగింది. వారందరూ ఈరోజు డాక్టర్ అరుణ్ బాబు గారి ఆధ్వర్యం లోపల బీసీలకు చెందినటువంటి గాంధీలో తర్వాత ఉస్మానియా మెడికల్ కాలేజ్లో చదివినటువంటి డాక్టర్స్ అందరూ సిద్ధమయ్యారు. డాక్టర్ అరుణ్ బాబు గారి ఆధ్వర్యం లోపల ముందుకు సాగడానికి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి బీసీలను ఉత్తేజపరిచి బీసీల రిజర్వేషన్ల సాధన కోసం ఇంజనీర్లు, డాక్టర్లు, మేధావులు అందరూ ఏకమై అరుణ్ బాబు గారి టైగర్ ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యం లోపల ముందుకు సాగడానికి వస్తున్నారు. ఒక ప్రణాళికాబద్ధంగా అంటే ఈరోజు వాళ్ళందరూ తెరవెనుక ఉండి మేము ఒక ప్రణాళిక అరుణ్ బాబు గారి ఆధ్వర్యం లోపల ఒక ప్రణాళిక చేసుకొని ఏ విధంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఈ కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలంటే 1931 నుంచి గతంలో ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం చేసిన కులగణనలలో ఆ లెక్కలు మాత్రమే ఉన్నాయి. కానీ స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటిన బీసీలకు కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసింది. ఇంతవరకు ఎలాంటి బీసీల పట్ల చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ పార్టీ గతంలో రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేసుకుంటూ భారత రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని బీసీలకు దేశవ్యాప్తంగా ఓబీసీలకు, బీసీలకు, వెనుకబడిన తరగతులకు, ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేస్తానని చెప్పి ముందుకొచ్చి ఈరోజు రాష్ట్రంలో బిల్లు పాస్ చేసేటప్పుడు ఎలాంటి శాంటిటీ లేకుండా బిల్లు ముందల పెడుతుంటే భారత రాజ్యాంగంలో ఏముందనేది రాహుల్ గాంధీ గారికి తెలియదా? ప్రతి విషయానికి మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్తూ ఉంటారు. ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాలన్నా, ఒక ట్రాన్స్ఫర్స్ ఐఏఎస్ ఐపీఎస్లను కేటాయించుకోవాలన్నా, లేకుంటే ఒక ఏదన్నా చిన్న ప్రతి విషయానికి హైకమాండ్ అని ఢిల్లీకి వెళ్తూ ఉంటారు. ఇప్పటిదాకా 60 సార్లు ఢిల్లీకి వెళ్ళింటారు. మరి బీసీల పట్ల ఎలాంటి చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఎలాంటి బిల్లు పెట్టాలనేది ఆయనకు తెలియదా? ఆయన మరి రాహుల్ గాంధీకి చెప్పలేదా రేవంత్ రెడ్డి గారు? అంటే వీళ్ళు ఇద్దరు ఖాళీ ఎలక్షన్ల కోసం బీసీలను మోసం చేయడానికి, దగ చేయడానికి, ఖాళీ ఓట్లు మాత్రమే వాళ్ళకి కావాలి కాబట్టి బీసీలను ప్రభోలో పెట్టి వాళ్ళ ఓట్ల కోసం మాత్రమే చెప్తున్నారు. కానీ రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా ఎలాంటి శాంటిటీ లేదు. మేము మొన్న జరిగిన డాక్టర్ అరుణ్ బాబు గారి ఆధ్వర్యం లోపల డిసెంబర్ 12న మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. అప్పుడు పార్లమెంట్లో వాళ్ళకు 236 మంది ఎంపీలు ఉన్నారు. మీరు ప్రైవేట్ దమ్ముంటే రాహుల్ గాంధీ గారు మీరు ప్రైవేట్ బిల్ పెట్టాలి, మీ ఎంపీలందరూ సహకరించినట్లయితే బీజేపీ పార్టీ కూడా దానికి అనుకూలంగా ఉందని మేము హెచ్చరించడం జరిగింది. అయినా నోరు కూడా విప్పలేని రాహుల్ గాంధీ ఈరోజు ఎలాంటి తెలంగాణ పట్ల చిత్తశుద్ధి లేదు. మొన్న వచ్చి మన ఉప్పల్ స్టేడియంలో మెస్సీతో క్రికెట్ పోటీలను పెడితే వీళ్ళు ఫుట్బాల్ ఆడడానికి ఆయన చూడడానికి వస్తాడా? ఆయన దొంగచాటున సాయంత్రం వచ్చి 1 గంట సేపు ఉండి వెళ్ళిపోయాడు. మరి అదేవిధంగా ఎందుకంటే గతంలో అశోక్ నగర్లో వచ్చేసి విద్యార్థులకు ప్రతి సంవత్సరం 1,00,000 జాబులు కేటాయిస్తామని చెప్పిన రాహుల్ గాంధీ ఏమైపోయారు? ఈరోజు తెలంగాణలో రావాలంటే ప్రియాంక గాంధీ కూడా గతంలో ఎలక్షన్స్ కంటే ముందు వచ్చి ఖాళీ అబద్ధాలు మాటలు చెప్పి మహిళలకు ప్రతి విద్యార్థినికి ఒక స్కూటీ ఇస్తాం, ప్రతి నెల
విద్యార్థులకు 5,000 రూపాయల చొప్పున మేము పిల్లలకి ఇస్తామని చెప్పి నమ్మించి ఓట్లు దండుకొని వెళ్ళిపోయిన ప్రియాంక గాంధీ ఏ ముఖం పెట్టుకొని ఈరోజు తెలంగాణకు రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ ఎలా వస్తారని హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా ఆయనకు చిత్తశుద్ధి ఏం మాత్రం లేదు. గతంలో ఆయన ఎలక్షన్స్ కంటే ముందే యుఎస్లో ఒక మీటింగ్లో అన్నాడు, మేమేంద రాజకీయ నాయకులము మేము చెప్తాం జనాలు నమ్ముతా ఉంటారు, అంతవరకు మాకు నడుస్తూ ఉంటుంది, మాదేమన్నా జేబులోకి వెళ్ళి ₹1 పెట్టేది ఉందా, వాళ్ళు గొర్రెలు వినేంత వరకు మాది నడుస్తూ ఉంటుందని. అదే విధంగా బీసీలని ఈరోజు 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి నమ్మించి మోసం గొంతుకొచ్చిండు కనుక ప్రజలందరూ తిరగబడ్డారు. ఈరోజు ఈ ఉద్యమ టైగర్ కృష్ణన్న గారి ఆధ్వర్యంలో, డాక్టర్ అరుణ్ బాబు గారి ఆధ్వర్యంలో చాలా బలోపేతమై ఎడ్యుకేటెడ్స్ అందరూ నిన్ననే అంటే డాక్టర్ నరసింహ, డాక్టర్ మల్లికార్జున్, తర్వాత డాక్టర్ మహేష్ బాబు, తర్వాత ప్రొఫెసర్స్ కూడా వచ్చారు. ఉదయ్ కిరణ్ అని చెప్పేసి, ఉదయ్ చవాన్ అని చెప్పేసి, గౌరీ శంకర్ అని చెప్పేసి, అంటే వీళ్ళు ఒక వింగ ఏర్పడి ప్రణాళికబద్ధంగా, అంటే వీళ్ళు 90s లో చదువుకున్న విద్యార్థులు, వీరు ఏ యూనివర్సిటీలో చదివారు, అప్పుడు బీసీలకు ఎంత 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 న్యాయం చేశారు ఆర్ కృష్ణన్న గారి ఆధ్వర్యంలో అని చెప్పేసి ఒక ప్రణాళికబద్ధంగా ఒక లిస్ట్ తయారు చేస్తున్నాం. మేము గ్రౌండ్ వర్క్ చేస్తున్నాం. ఈ రోజు జరగబోయే ఉద్యమాన్ని ఎవరు ఆపలేరు. ఈ రోజు జరగబోయే ఉద్యమంలో మహా గొప్ప ఆదర్శవంతమైన ఉద్యమం. డాక్టర్ అరుణ్ బాబు ఆధ్వర్యం లోపల అందరు ఎడ్యుకేటర్స్ ఒకటయ్యారు. అదేవిధంగా టైగర్ కృష్ణన్న గారి ఆధ్వర్యం లోపల ఆయన సుదీర్ఘంగా 52 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేస్తే ఈరోజు ఉద్యమం ₹1 వచ్చింది. దాంట్లో లక్షలాది మంది విద్యార్థులకు వేలాది గురుకులలో, తర్వాత ఎస్సీ ఎస్టీలకు కానీ గురుకుల పాఠశాలలో కానీ ఈరోజు అన్న ఆధ్వర్యంలో చదువుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఐఏఎస్, ఐపీఎస్, పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ ప్రొఫెసర్స్ కానీ డాక్టర్స్ కానీ అయ్యారు. వీళ్ళందరూ కూడా మేమంతా గ్రౌండ్ వర్క్ చేసి వాళ్ళందరూ కూడా ఏకతాటికి వస్తున్నారు. అంటే మేము చాప కింద నీరులా రాబోయే రోజుల్లో తెలంగాణలో బీసీలకు అత్యధిక బీసీలు గెలిచి ప్రభుత్వానికి కూడా ఏర్పాటు చేసే దిశగా డాక్టర్ అరుణ్ బాబు గారి ఆధ్వర్యంలో ముందరికి వెళ్తున్నాం. ఇది ఎట్లా అంటే ఒక ప్రణాళికబద్ధంగా జరుగుతుంది. ఇది గతంలో తెలంగాణ వచ్చినప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ గారు కానీ, కోదండరాము గారు కానీ, లేకుంటే గాద ఇన్నయ్య గారు కానీ, పాషా యాదగిరి అన్న కానీ, లేకుంటే ఇప్పుడున్నటువంటి రవిప్రకాష్ అన్న గారు ఏ విధంగా కేసీఆర్ గారికి సలహాలు ఇచ్చుకుంటూ ముందుకెళ్లారో ఈరోజు అరుణ్ బాబుకి ఈ డాక్టర్స్ మేధావులు అన్న పెట్టిన భిక్ష వల్ల చదువుకొని ఈరోజు ఐఏఎస్, ఐపీఎస్ డాక్టర్స్ అయిన వాళ్ళంతా ఒకతాటికి వచ్చి మేము గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండవు. కానీ రేవంత్ రెడ్డి గారు మీకు చిత్తశుద్ధి ఉన్నట్లయితే న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా మీరు ఫార్మేట్లో సరైన ఫార్మేట్లో పెట్టి బిల్ పాస్ చేసినట్లయితే దానికి ఒక శాంటిటీ ఉంటుండే. కానీ మీరు చేసింది దొంగ మోసం. కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో కూడా రాహుల్ గాంధీ గారిని హెచ్చరిస్తున్నాం, మీకు రాబోయే రోజుల్లో కేంద్రంలో కూడా నార్త్ సౌత్ ఎక్కడ కూడా పుట్టగతులు ఉండవు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు వచ్చే సంవత్సరం జనగణలో కులగణనని చేస్తూ ఉన్నారు. ఆ ఈక్వేషన్ ప్రకారం ఏ వాటా ఎంత రావాలనో కూడా చేయడానికి బీజేపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మాకు 40%, 42% అనేది చట్టబుద్ధల, మాకు సంబంధమే లేదు. అది పసలేని బిల్లు. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఎలాంటి, అప్పట్లో అంబేద్కర్ గారు కూడా నెహ్రూ గారు, గాంధీ గారిని అడిగారంట, అంటే ఎస్సీ ఎస్టీలకు చట్టబద్ధత ఉంది, బీసీలకు కూడా చేద్దామంటే చేద్దామని చెప్పేసి 70 సంవత్సరాలైన బీసీలకు అన్యాయం చేశారు. ఈరోజు వెనుకబడిన బీసీలు ముందుకు రావాలంటే గ్రామాలలో ఓ సర్పంచ్ కావాలన్నా ఎంపీటీసీ కానీ పరిస్థితులు, కుమ్మరి, తర్వాత మంగలి ఇటువంటి వాళ్ళు లేరు. ఈరోజు మా బీసీలో ప్రభుత్వం వచ్చినట్లయితే, మా వాటా మాకు దక్కినట్లయితే విద్య, వైద్యం, అదేవిధంగా చట్టసభలో కూడా మా వాటా మాకు కావాలని ఫైట్ చేస్తున్నాం. ముందల రాబోయే రోజుల్లో మరి కొత్త టీం తయారైంది. డాక్టర్స్ వీళ్ళందరూ, డాక్టర్ మల్లికార్జున్ కానీ, డాక్టర్ నరసింహ కానీ, డాక్టర్ మహేష్ బాబు కానీ, మరి ఇంజనీర్ ప్రొఫెసర్స్ ఉదయ్ చవాన్ కానీ, తర్వాత గౌరీ శంకర్ కానీ, వీళ్ళు ఒక కొత్త టీం తయారై ప్రణాళికాబద్ధంగా మేము ఒక ముందుకు తయారు చేస్తాను. ఒక 3 నెలలు టైం పెట్టుకున్నాం. అప్పట్లో మన ఆర్ కృష్ణన్న గారి ఆధ్వర్యంలో దాదాపుగా 30 నుంచి 40 లక్షల మంది విద్యార్థులు సాయం పొందారు, అంటే స్కాలర్షిప్స్ తిన్నారు. మా టార్గెట్ ఏంటంటే 30 లక్షల మంది
30 లక్షల మంది వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నట్లయితే వాళ్ళ మిస్సెస్ వాళ్ళ పిల్లలు చెప్తే 4 అవుతారు ఇంటికి. 30 × 4 అంటే 1,20,00,000 మంది ఆర్ కృష్ణన్న గారు వెనుక ఉన్నారు. ఆ విధంగా సిద్ధమై యుద్ధానికి సిద్ధమై వస్తున్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఈరోజు హెచ్చరిస్తా ఉన్నాం, రాబోయే రోజుల మీ పార్టీకి పుట్టగతులు ఉండవు, ఏ పార్టీ కూడా పుట్టగతులు ఉండవు. బీసీలు ఐకమత్యంగా ముందుకు రాబోతున్నారు. అదే విధంగా నేను అన్ని పార్టీలకు చెందిన బీసీలకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, అన్నా మీరు ఏ పార్టీలో ఉన్నా జాగ్రత్త, ఎవరెవరో ముందుకు వస్తున్నారు. మరి ఈ విధంగా నేను చెప్పబోయేది ఏంటంటే, గంగుల కమలాకర్ అన్నకు కానీ, వినయ్ భాస్కర్ అన్నకు కానీ, మరి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నకు కానీ, టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అన్న వాళ్ళకు పుట్ట మదన్నకు కానీ, వీళ్ళందరికీ చెప్పడమే అంటే, మీరందరూ ఒకతాటికి వచ్చి మన రిజర్వేషన్లు వచ్చేంత వరకు ముందుకు ఉండాలని కాంగ్రెస్ ఉన్న లీడర్స్ కూడా చెప్తున్నా, టీఆర్ఎస్ వాళ్ళకి చెప్తున్నా, మీరందరూ ఏకతాటికి వచ్చి ముందుకు వచ్చినట్లయితే స్వచ్ఛమన్న 50%కి 50కి 50% టైగర్ ఆర్ కృష్ణన్న గారి ఆధ్వర్యం లోపల, డాక్టర్ అరుణ్ బాబు గారి ఆధ్వర్యం లోపల రావడం ఖచ్చితం. జరగబోయే ఎలక్షన్ల ముందే మన రిజర్వేషన్లు సాధించుకుంటాం. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామానికి మేము తిరగడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు రాబోయే రోజుల్లో బీసీలు లేదే రాజ్యాధికారం, దానికి టైగర్ ఆర్ కృష్ణన్న గారి ఆధ్వర్యంలో మరి డాక్టర్ అరుణ్ బాబు ఒక ప్రణాళికబద్ధంగా ఒక ముందరికి నడిపిస్తా ఉన్నారు. అది మేమంతా ఒక 50 మంది టీం తయారై మేము ఒక ప్రణాళికతో ముందుకు వస్తున్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మోసం చేయొద్దు. వచ్చే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో కూడా కుట్రలు చేసి రిజర్వేషన్లు కల్పించకుండా ముందుకు పోతే మీ పార్టీకి పుట్టగతులు ఉండవు. బీసీల రాజ్యం రాబోతుంది. బీసీలందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఐకమత్యంతో ఒకటాటిపైకి వచ్చి టైగర్ ఆర్ కృష్ణన్న గారికి మద్దతు తెలపండి. అందరం ఒక్కొక్కటి మనం గతంలో తెలంగాణ రిజిస్ట్రేషన్ అప్పుడు పాయలుగా ఉండి అన్ని ఒకే సముద్రానికి ఎట్లా వచ్చాం, ఈ రోజు రాబోయే రోజుల్లో అదే జరగబోతుంది. బీసీల రాజ్యం రాబోతుంది. దీనికి మీ అందరూ ఒకటాటికి రావాలని, ఇప్పుడు విద్యార్థులు మేధావులు ఏ విధంగా అయితే అండర్ గ్రౌండ్ నెట్వర్క్ చేస్తున్నారు, అంటే గ్రౌండ్ వర్క్ చేస్తున్నాం మేము, ఎన్కౌంటర్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు బయటకు వచ్చి చేయలేరు. మీ ప్రభుత్వాలు ఏం చేస్తాయి? సస్పెండ్ చేయడమో పనిష్మెంట్లు చేయడమో చేస్తాయి. ఇప్పుడు చేసే ఈ డాక్టర్స్, ఇంజనీర్స్, ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. ముందల రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి చుక్కలే చుక్కలు.